కాంగ్రెస్ ప్రభుత్వం కులాల లెక్కలకు కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోలపై చర్చకు రావాలని బీఆర్ఎస్ సభ్యులకు సవాల్ విసిరారు. నిన్న అసెంబ్లీలో కులాల లెక్కలపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 2004 నుంచి 2014 వరకు అమలు చేసిన హామీలపైన చర్చ జరగాలన్నారు. కుల లెక్కల బిల్లును కోరుతున్న కేటీఆర్ శాసనసభ ప్రక్రియను సులభతరం చేయడానికి అవసరమైతే సెషన్ను 2 రోజులు పొడిగించాలి అని, కేంద్ర మంత్రివర్గంలో ఓబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని కూడా ఆయన అసెంబ్లీలో అన్నారు. 15,750 కానిస్టేబుళ్లు, 6,956 స్టాఫ్ నర్సులు, 441 సింగరేణి పోస్టులు, వివిధ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో దాదాపు 2,000 ఖాళీలు సహా 25,000 ఖాళీలను భర్తీ చేయాలన్న కాంగ్రెస్ వాదన భిన్నమైన కథనాన్ని చెబుతోంది. ఈ ఖాళీలన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫై చేయబడ్డాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెబుతున్నారు. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, ఎస్సీలు, షెడ్యూల్డ్ తెగలు, ఎస్టీలు మరియు ఇతర బలహీన వర్గాలకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించేందుకు సమగ్ర ఇంటింటి కులాల సర్వే తీర్మానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. మెగా డిస్కౌంట్ ఆఫర్ సమయంలో పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేయడానికి ఇచ్చిన గడువు ఫిబ్రవరి 15 సాయంత్రంతో ముగిసింది. అధికారుల ప్రకారం తెలంగాణలో మొత్తం 1.67 కోట్ల పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను పౌరులు క్లియర్ చేశారు మరియు పెనాల్టీగా దాదాపు 150 కోట్ల రూపాయలు వసూలు చేశారు. తద్వారా పెండింగ్ లో ఉన్న 46.36% చలాన్లు క్లియర్ చేయబడ్డాయని తెలిపారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, అయితే ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు సూట్ కేసులు ఢిల్లీకి తీసుకెళ్లే పనిలో నిమగ్నమైందని నిన్న కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఆరోపించారు. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత సరఫరాను పొందాలనుకునే కుటుంబాలు ధృవీకరణ కోసం ఆధార్ వివరాలను అందించాలి అని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ రాజకీయాల్లో పొత్తులపై సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీతో పొత్తులో ఉన్నప్పటికీ జనసేనతో తమ పొత్తు ఇప్పటికీ కొనసాగుతోందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో చర్చలు జరిపారు. ఆ వెంటనే జగన్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. మోదీ, అమిత్ షాలతో భేటీ అయిన జగన్ అక్కడ ఏం మాట్లాడారు, ఏపీ రాజకీయాల ప్రస్తావన వచ్చిందా అన్న విషయాలపై ఇప్పటికీ క్లారిటీ లేదు. అటు పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ఎప్పుడనేది కూడా సస్పెన్స్ గా మారింది. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ 20 అసెంబ్లీ సీట్లు అడుగుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. అడిగిన 20 సీట్లు ఇస్తేనే పొత్తులపై ముందుకనే సంకేతాలు పంపుతోంది బీజేపీ. మరి ఈ ప్రపోజల్ పై టీడీపీ, జనసేన నుంచి ఎలాంటి రిప్లై వస్తుంది, ఫైనల్ నిర్ణయం ఎలా ఉంటుంది అనేది అతి త్వరలో తేలిపోనుంది. జనసేన నేత నాగబాబు కొనతాల రామకృష్ణ నివాసానికి వెళ్లారు. నాగబాబు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే గత కొన్ని రోజులుగా అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఏపీలో ఎన్నికల వేళ త్యాగాలకు సిద్ధపడాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. పొత్తులు, సీట్ల సర్దుబాట్ల కారణంగా టికెట్లు రాని నేతలకు భవిష్యత్తులో ప్రాధాన్యత ఇస్తామంటూ భరోసా ఇచ్చారాయన. మరోవైపు సిట్టింగ్లకు సీట్లు ఖాయమని చంద్రబాబు గతంలోనే చెప్పారని బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. గతంలో అధికారం కోల్పోయిన టీడీపీ అధినేత చంద్రబాబు అనేక కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తన పాలనలోని పలు ప్రాజెక్టులపై ఏసీసీఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు రాజమండ్రి జైలులలో రిమాండ్ అనుభవించారు. తాజాగా ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ కు సంబంధించి ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఏపీసీఈడీ. అందులో ఏ1గా చంద్రబాబు నాయుడు, ఏ2గా వేమూరి హరికృష్ణ, ఏ3గా కోగంటి సాంబశివరావులను చేర్చింది. రాజ్కోట్ మైదానంలో రోహిత్ శర్మ తొలి టెస్టు సెంచరీ సాధించాడు. రాజ్కోట్లో టెస్టు సెంచరీ చేసిన ఓవరాల్ గా 10వ భారత బ్యాట్స్మెన్ రోహిత్ నిలిచాడు. గతేడాది జులైలో వెస్టిండీస్ పై రోహిత్ తన చివరి టెస్టు సెంచరీని సాధించాడు. ఆ తర్వాత రోహిత్ సెంచరీ చేసిన 11వ టెస్టు ఇన్నింగ్స్ ఇది. రవిచంద్రన్ అశ్విన్ నిన్న ఇంగ్లండ్ తో జరిగిన 3వ టెస్టు నుండి ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా వైదొలిగాడు. దీంతో రాజ్కోట్లో భారత్ బౌలర్ల కొరతను ఏర్పడింది.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పులిగోపాల్ రెడ్డి నగర్ కాలనీలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. బాధితుడు వివరాల ప్రకారం ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బైక్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒంటారియోలోని కోనెస్టోగా కాలేజీలో ఐటీలో మాస్టర్స్ చదువుతున్న హైదరాబాద్ కు చెందిన 25 ఏళ్ల భారతీయ విద్యార్థి అహ్మద్ గత వారం నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. అయితే శుక్రవారం అహ్మద్ కుటుంబానికి అతని స్నేహితులలో ఒకరి నుండి కాల్ వచ్చింది. గుండె ఆగిపోవడం వల్ల అతను మరణించాడని తెలియజేశాడు. విద్యార్థిని షేక్ ముజమ్మిల్ అహ్మద్ గా గుర్తించినట్లు తెలంగాణకు చెందిన రాజకీయ పార్టీ మజ్లిస్ బచావో తెహ్రీక్ ఎంబెటి నాయకుడు అమ్జద్ ఉల్లా ఖాన్ తెలిపారు. ఈ వార్త విన్న అతని తల్లిదండ్రులు మరియు కుటుంబం మొత్తం షాక్ స్థితిలో ఉన్నారు మరియు అతని మృతదేహాన్ని వీలైనంత త్వరగా తిరిగి హైదరాబాద్ కు పంపమని అభ్యర్థించారు. మంత్రి మండలిపై శుక్రవారం విశ్వాసం ఉందని, ప్రజలకు చూపించాల్సిన అవసరం కూడా లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఏజెన్సీ సమన్లను పదే దాటవేయడం, ఢిల్లీ సీఎం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన కేసుకు సంబంధించి కేజ్రీవాల్ రూస్ అవెన్యూ కోర్టుకు హాజరు కావడానికి ఒకరోజు ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణాకు సంబంధించిన టీ సంస్థ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారాలపై స్పెషల్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ SFIO జరుపుతున్న విచారణపై స్టే ఇచ్చేందుకు కర్ణాటక హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. రాబోయే లోక్సభ ఎన్నికలు మహారాష్ట్రలోని బారామతిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మారాయి. ఎన్నికల్లో పవార్ కుటుంబంలో హోరాహోరీ పోటీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ NCP అధ్యక్షుడు అజిత్ పవార్ పేర్లు చెప్పకుండానే అనుభవజ్ఞులను ఎన్నుకోవలసిందిగా తన నియోజకవర్గాలకు ఉద్వేగభరితమైన విజ్ఞప్తి చేశారు. ఈ ప్రసంగంలో బారామతి ఎంపీగా ఉన్న ఆయన బంధువు అయిన సుప్రియా సూలేపై ఆయన భార్య సునేత్ర పవార్ ను పార్టీ పోటీకి దింపుతుందనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది. బెంగళూరు సౌత్ కు చెందిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తన ఎక్స్ లో కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాల నుండి డబ్బు తీసుకుని దానిని హిందూయేతర విశ్వాసాల మత సంస్థలకు నిధులు సమకూరుస్తుంది అని రాశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వమైన ఎవరు చేయలేని పనిని చేపట్టిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం అన్నారు. తన ప్రభుత్వ హామీ పథకాలను అవి కేవలం ఎన్నికల జిమ్మిక్కులు అనే వాదనలను తిప్పికొట్టారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాల కోసం ముఖ్యమంత్రి నిందించారు అని అన్నారు. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ NRI లు లేదా ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా OCI లు మరియు భారతీయ పౌరుల మధ్య జరిగే అన్ని వివాహాలు భారతదేశంలో తప్పనిసరిగా నమోదు చేయబడాలని శుక్రవారం లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తన వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్ 3 అద్స్ ను అంతరిక్ష నౌక GSLV-F-14లో ఈరోజు సాయంత్రం ప్రయోగించారు. మరింత ఖచ్చితమైన వాతావరణ సమాచార అంచనాలకు మరియు ప్రకృతి విపత్తు హెచ్చరికల లక్ష్యంతో ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఈరోజు సాయంత్రం తెల్లవారుజాము 6:25 గంటలకు GSLV-F-14 రాకెట్ ద్వారా INS-80-3DS ను మోసుకెళ్లినట్లు భారత అంతరిక్ష సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ కు ఇది 16వ స్పేస్ మిషన్ మరియు ఇది INSAT-3DS ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిషన్ పూర్తిగా ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ద్వారా నిధులు సమకూర్చబడింది. భారతదేశం యొక్క అంతరిక్ష పురోగతిలో ఇది ఒక పెద్ద ముందడుగు. సముద్రం యొక్క ఉపరితలాన్ని అధ్యయనం చేయడం ద్వారా అత్యంత ఖచ్చితమైన వాతావరణ సూచన సమాచారాన్ని అందించడానికి విపత్తు నివారణలో కూడా సహాయపడేటటువంటి INSAT-3DS ప్రయోగం భారతదేశ అంతరిక్ష సంస్థకు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది.